హలో! ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. మనందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఎవరో ఒకరితో చాలాసేపు మాట్లాడతాం. వాళ్ల మాటల్లో ఎక్కడా ఒక్క తప్పు కూడా దొరకదు, చాలా మర్యాదగా మాట్లాడతారు. కాని ఆ సంభాషణ అయిపోగానే లోపలేదో తెలియని ఆందోళన, బాధ లేదా ఎవరో మనల్ని అవమానించినట్లొక ఫీలింగ్ వస్తుంది. ఎందుకలా అనిపిస్తుందో కూడా మనకర్థం కాదు. కారణం లేకుండానే ఎందుకింత చిన్నబోయామా అనిపిస్తుంది కదా. సరిగ్గా ఈరోజు మనం ఆ పరిస్థితిని డీకోడ్ చేయబోతున్నాం. మర్యాద అనే ముసుగు వెనుకున్న ఆశ్చర్యకరమైన వాస్తవాలను బయటపెట్టబోతున్నాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న వస్తుంది. అసలు మర్యాదను కూడా ఒక ఆయుధంగా వాడచ్చా? ఏంటి, వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ, కానీ ఇది నిజం. రోజువారీ జీవితంలో మన కళ్ళెదుటే జరిగే ఎన్నో పరోక్ష దాడులకు మర్యాదే ప్రధాన ఆయుధం. పైకి ఎంతో నవ్వుతూ చాలా సున్నితంగా పలికే మాటలు వాస్తవానికి ఎదుటివారిని మానసికంగా దెబ్బతీయడానికి వాడే సైలెంట్ వెపన్స్లాగా ఎలా మారుతాయో మనం చూడబోతున్నాం. సాధారణంగా మనమేమనుకుంటామంటే, చాలా మర్యాదగా మాట్లాడుతున్నారు, వాళ్లు మంచోళ్లై ఉంటారు అని ఒక భ్రమలో బతుకుతుంటాం. కాని అసలు నిజమేంటంటే, ఈ పైకి కనిపించే సున్నితమైన స్వరం, ఆ హెల్పింగ్ నేచర్తో కూడిన చిరునవ్వు, వీటన్నిటి వెనుక అవమానించడం, మన ఎదుగుదలను అడ్డుకోవడం లాంటి చేదు వాస్తవాలు దాగి ఉండొచ్చు. అంటే స్వచ్ఛమైన మాటల వెనుక మురికి ఉద్దేశాలు కూడా ఉంటాయన్నమాట. సైకాలజీలో దీన్ని కవర్ట్ అగ్రెషన్ లేదా పరోక్ష దూకుడు అంటారు. అంటే నేరుగా కాకుండా దొంగ దెబ్బతీయడం అన్నమాట. ఎందుకిలా చేస్తారంటే, సమాజంలో ఒకరితో ఓపెన్గా గొడవపడితే అందరి ముందు విలన్ అయిపోతామనే భయముంటుంది. దానికి చాలా మూల్యం చెల్లించుకోవాలి. అందుకే కొందరు తమలో ఉన్న కోపాన్ని, అసూయను లేదా మనల్ని కంట్రోల్ చేయాలనే కోరికను ఇలా మర్యాద, పద్ధతి అనే అందమైన ముసుగు వెనుక అత్యంత చాకచక్యంగా దాచేస్తారు. దీనివల్ల వాళ్లమీద ఎవ్వరికీ అసలు అనుమానమే రాదు. ఇది ఎలా జరుగుతుందో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మన ఎదుగుదల చూసి వాళ్లలో ఒక అసూయ లేదా అభద్రతాభావం మొదలవుతుంది. వెంటనే దాన్ని కవర్ చేయడానికి ఎంతో మర్యాదస్తుల్లా ఒక ముసుగు వేసుకుంటారు. ఆ తర్వాత మాటల ద్వారా చాలా పరోక్షంగా ఎవరికీ అర్థంకాని విధంగా దెబ్బతీస్తారు. ఇక లాస్ట్ స్టెప్ ఉంది చూశారు, అది హైలైట్ అసలు. ఆ మాటను ఎవరైనా ప్రశ్నిస్తే, అయ్యో నేనలా అనలేదే, నా ఉద్దేశం అది కాదే అనే భలే అమాయకత్వం నటిస్తారు. ఇది వాళ్లకు సమాజంలో ఒక సేఫ్ ప్లేస్నిస్తుంది. ఈ మొత్తం మానసిక క్రీడలో వాళ్లకు రక్షణ కవచంలా నిలిచేది ఈ ప్లాజిబుల్ డినయబిలిటీ లేదా ఆమోదయోగ్యమైన తిరస్కారణ. అంటే ఏంటంటే, వాళ్ళు ఎదుటివారిని మానసికంగా దెబ్బతీస్తారు, కాని ఆ దాడి వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని సమాజం నమ్మేలా మేనేజ్ చేయగలరు. వాళ్లు ఎప్పటికీ తప్పు చేసిన వారిలా కనపడరు, పైగా వాళ్లకే సింపతి దొరుకుతుంది. ఇది అచ్చం దాడి చేసేసి నేనేమీ చేయలేదని చాలా నీట్గా చేతులు దులుపుకోవడం లాంటిది. సరే, ఇది రియల్ లైఫ్లో ఎలా జరుగుతుందో కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ముందుగా ఆఫీస్ వాతావరణం తీసుకుందాం. ఆఫీస్లో సహోద్యోగులు ఇలా అనడం మనం తరచుగా వింటూనే ఉంటాం. నేను ఈ ప్రాజెక్ట్లో జస్ట్ సహాయం చేయాలని అనుకుంటున్నాను అంతే. వినడానికి ఈ మాట భలే ప్రొఫెషనల్గా, అబ్బా ఎంత సపోర్టివ్గా ఉన్నారో అనిపిస్తుంది కదా. కాని ఈ స్వీట్ మాటల వెనుక ఇంకో స్టోరీ నడుస్తుంటుంది. ఆ హెల్ప్ అనే ముసుగులో వాళ్లు చేసేదేంటంటే, కావాలనే పనులను లేట్ చేయడం లేదా ఎక్కడో ఒకచోట చిన్న చిన్న తప్పులు జరిగేలా చేయడం. ఇక్కడ వాళ్ల అసలు టార్గెట్ సహాయం చేయడం కాదు, ఆఫీస్లో ఎదుటివారి వాల్యూను తగ్గించి తాము డామినేట్ చేయడం. పైకి వాళ్లు చాలా ప్రొఫెషనల్గా కనిపిస్తూ తమ ఇమేజ్ను కాపాడుకుంటారు, కాని లోపలున్న అసూయను ఇలా సైలెంట్గా పనిష్ చేయడం ద్వారా తీర్చుకుంటారు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మన ఇళ్లలో ఫ్యామిలీ ఫంక్షన్స్లో చాలా కామన్గా జరిగేదే. అందరి ముందు ఎవరో ఒకరి గురించి ఎంతో నవ్వుతూ చాలా క్యాజువల్గా ఒక జోక్ వేస్తారు. పాపం ఆ జోక్ వల్ల బాధపడినవారు ఏదైనా రివర్స్లో అంటే వెంటనే, అదేంటబ్బా ఇప్పుడు ఎవ్వరూ జోక్స్ను కూడా స్పోర్టివ్గా తీసుకోవట్లేదు అని ఒక కౌంటర్ వేస్తారు. విన్నర్ ఎప్పుడైనా ఇలాంటి డైలాగ్స్? కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఆ సున్నితమైన నవ్వుల వెనకున్న ఉద్దేశం వేరు. లోపలున్న కోపాన్ని లేదా ఫ్రస్ట్రేషన్ని డైరెక్ట్గా చూపించలేక ఇలా కామెడీ అనే ప్యాకేజీలో పెట్టి అందరి ముందు పబ్లిక్గా అవమానిస్తారు. దీనివల్ల వారు తమ డామినేషన్ని చూపించినట్లవుతుంది. పైగా నేను జస్ట్ జోక్ చేశాను బాబోయ్ అని ఈజీగా ఎస్కేప్ అయిపోతారు. ఆఖరికి చూస్తే బాధపడేవారేదో ఓవర్ యాక్షన్ చేస్తున్నారన్న రేంజ్లో సీన్ క్రియేట్ చేస్తారు. ఇక మన ఫ్రెండ్స్ దగ్గరికి వద్దాం. ఒరే నేను నీ మంచి కోసమే చెప్తున్నాన్రా అంటూ
ఏమాత్రం అవసరం లేని మనం అస్సలు అడగని సలహాలిస్తుంటారు కొందరు. పైకి చూడ్డానికి ఇది ఎంతో కేరింగ్గా మనమీద భలే ప్రేమ ఉన్నట్లు అనిపిస్తుంది కదా. కాని ఈ కేరింగ్ ముసుగులో కూడా ఒక సైలెంట్ వెపన్ దాగి ఉంటుందన్న విషయం చాలామందికి తెలీదు. ఇక్కడ జరిగే సైకలాజికల్ గేమ్ ఏంటంటే, ఆ సలహా ఇవ్వడం ద్వారా నేను నీకంటే బెటర్ అని వాళ్ళు ఒక రకమైన సుపీరియారిటీ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తారు. ఆ కేర్ అనే పదంతో మనల్ని డామినేట్ చేస్తుంటారు. అయితే ఆ సలహాలు వినేవారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా మనకు సపోర్ట్ చేసిన ఫీలింగ్ రాకపోగా నేను నిజంగానే ఎందుకు పనికిరానా అన్న ఒక చిన్నతనం, విపరీతమైన అభద్రతాభావం మిగిలిపోతాయి. ఇప్పుడు ఈ మూడింటినీ ఒకేసారి పక్కపక్కన పెట్టి విశ్లేషిస్తే మీకొక క్లారిటీ వస్తుంది. ఆఫీసులో ప్రొఫెషనల్ కేర్ ముసుగులో పనులు అడ్డుకోవడం, కుటుంబంలో జోకుల ముసుగులో పబ్లిక్గా అవమానించడం, ఫ్రెండ్స్ మధ్యలో సలహాల ముసుగులో కించపరచడం. ప్లేస్ ఏదైనా సరే ఈ ప్యాటర్న్ మాత్రం ఒకటే. పైకి చాలా డీసెంట్గా, మర్యాదగా కనిపిస్తూనే లోపల నిశ్శబ్దంగా ఎదుటివారిని మానసికంగా దెబ్బతీస్తూనే ఉంటారు. ఇంత పక్కాగా ఈ మాయాజాలాన్ని ఎలా మెయింటైన్ చేస్తారో అనుకుంటున్నారా? వాళ్ళు వాడే ట్రిక్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. ఎవరైనా వాళ్ళని గట్టిగా నిలదీస్తే జరిగిన డ్యామేజ్ని చాలా చిన్నదిగా చేసి చూపిస్తారు. లేదా అబెబే నేనెప్పుడన్నానో అలా అంటూ భలే ఆశ్చర్యం నటిస్తారు. కొన్నిసార్లు బ్లేమ్ గేమ్ ఆడుతూ తప్పు మొత్తాన్ని మన మీద వేసేస్తారు. ఇంకా దారుణమేంకంటే, పైకి పొగుడుతున్నట్లు అనిపించినా లోపల ఫుల్లుగా వెటకారం ఉండేలా కౌంటర్లిస్తారు. ఈ వ్యూహాల దెబ్బకే ఎవరైతే బాధితులున్నారో వాళ్లకే తమ మీద తమకు అనుమానం వచ్చే స్థాయికి వెళ్ళిపోతారు. ఈ స్లైడ్లో మీకు 2 అనే నెంబర్ ఎందుకు కనిపిస్తుందో తెలుసా? ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడూ ఒకేసారి 2 విరుద్ధమైన వాస్తవాలను ఫేస్ చేయాల్సొస్తుందని ఇది చెప్తోంది. ఒకటి, మన చెవులకు వినిపించే ఎంతో స్వచ్ఛమైన, మర్యాదపూర్వకమైన మాటల స్వరం. రెండవది, మన మనసును గాయపరిచే చేదు వాస్తవం. ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణ వల్లే ఒకరు నేరుగా తిట్టడం కన్నా ఇలా మర్యాద ముసుగులో చేసే పరోక్ష దాడే మరింత ప్రమాదకరంగా, ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. మరి ఇదంతా జరిగిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎందుకు తమను తాను నిందించుకుంటారో, ఎందుకు గిల్టీగా ఫీలవుతారో ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సింపుల్ అండి. వాళ్ళు మానసికంగా దాడి చేసినా సరే పైటి చాలా మర్యాదగా మాట్లాడారు కాబట్టి మనం తిరిగి కోపెగిచ్చుకునే ఛాన్స్ ఉండదు. కోపడటానికి స్పష్టమైన రీజన్ కంటికి కనిపించదు. దాంతో ఆ అవమానాన్ని, గందరగోళాన్ని లోపలే దాచుకుని బహుశా నేనే ఓవర్థింక్ చేస్తున్నానేమో అని మనమీద మనమే అపరాధభావానికి గురవుతాం. మరి ఇలాంటి వారిని కనిపెట్టడం ఎలా? ఇక్కడే మనం ఆలోచించే విధానంలో ఒక షిఫ్ట్ రావాలి. కేవలం వాళ్ల స్వరమెలా ఉందో, అబ్బా వాళ్ళు ఎంత చక్కగా మాట్లాడారు అన్నదానిపై ఫోకస్ చేయడం ఇక మానేయాలి. దానికి బదులుగా ఆ సంభాషణ జరిగిన తర్వాత ప్రభావం ఎలా ఉందో చూడాలి. అంటే వాళ్లతో మాట్లాడాక మీ లోపల ఎలాంటి ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతోంది, మీకెలా అనిపిస్తోంది, దాన్ని స్పష్టంగా విశ్లేషించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక స్ట్రాంగ్ రూల్ ఉంది. ఒక వ్యక్తి మాటలకు, ఆ సంభాషణ వల్ల మనకు కలిగే మానసిక ప్రభావానికి మధ్య అసలు పొంతం లేదనుకోండి, ఆ మిస్మ్యాచే మనకు దొరికిన ఏకైక మరియు బలమైన ఆధారం. సంథింగ్ ఈజ్ రాంగ్ అని మనకక్కడే అర్థమైపోవాలి. ఇది దాగి ఉన్న శత్రుత్వాన్ని ఇట్టే పట్టేస్తుంది. ఇకపై కేవలం పదాలను కాదు, ఆ పదాల వెనుక ఉన్న ప్రభావాన్ని నమ్మాలి. ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక బలమైన పాయింట్. మర్యాద అనేది మన సామాజిక జీవితానికి అవసరమే. కాని మర్యాద అంటే దయ కాదు. దయ అనేది స్వచ్ఛమైనది. మర్యాద అనేది కేవలం ఒక ముసుగు కూడా కావచ్చు. కొంతమంది తమ మురికి ఉద్దేశాలను దాచుకోవడానికి ఈ మర్యాదను వాడుకుంటారు. అందుకే తదుపరిసారి ఎవరైనా మర్యాదను మీపై ఒక ఆయుధంగా వాడుతున్నప్పుడు ఆ మాయలో పడకండి. మీ మనసు చెప్పేదాన్ని, మీ ఇన్స్టింక్ట్స్ని నమ్మడమే కరెక్ట్ రూట్. ఈ విశ్లేషణ మీరు సమాజాన్ని చూసే విధానంలో ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. ఆలోచించండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.